ఎవరైతే ఈ దేశ విరోధిలో ఉన్నారో వాళ్ళకి ఎట్లా పాఠాలు నేర్పించాలో వాళ్ళకి అట్లా నేర్పించాలి. చైనా వాడైనా సరే, పాకిస్తాన్ అయినా సరే. కానీ లేని వాడికి ఎందుకు? భారతదేశంలో అందరూ మంచివాళ్ళ, చెడ్డవాళ్ళు లేరా? భారతదేశంలో తింటూ భారతదేశం మీద రాళ్ళు విసిరే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం వదులుకోకూడదు. మనం అందరూ బాగుండాలి. అప్పుడే ప్రపంచం ముందుకు వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇండియా చుట్టూ, మ్యాప్ చుట్టూ ఇజ్రాయెల్, ఉక్రెయిన్ అన్ని చోట్లలో గొడవలు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో భారతదేశానికి ఏమవుతుందో తెలియదు, జరగకూడదు. జరిగే ముందు మన అందరూ తయారుగా ఉండాలి. మిలిటరీ ఉంది, పోలీసు ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కాదు. ఎవరూ కాపాడొద్దు. మీరు మీ ఫ్యామిలీని కాపాడండి, మీరు మీ తల్లిదండ్రులను కాపాడండి, మీ భార్యను కాపాడండి, మీ పిల్లల్ని కాపాడండి. తర్వాత రాష్ట్రం, దేశం చూసుకుందాం. అందుకు మనందరూ రెడీ అవ్వాలి. మనం ఫిట్గా ఉండాలి, మెంటల్ ఫిట్గా ఉండాలి, ఫిజికల్ ఫిట్గా ఉండాలి. మన దేశం, మన ఇక్కడ ఉంటున్నాం, బ్రతుకుతున్నాం, ఇది మన ఊరు, ఇది ఆ ఫీలింగ్ రావాలి. చాలామంది మనం భారతదేశంలో ఉంటూ, ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో ఉంటూ రాష్ట్రం గురించి చెడు చెప్పడం, రాష్ట్రం గురించి బ్యాడ్ చేయడం, బయటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి. ఒక్కొక్కరు ఎట్లా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు, వాళ్ళ జాతిని కానీ వాళ్ళది ఎట్లా, ఆ విధంగా మనకు రావాలి. సో నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన వరకు సినిమా ఫీల్డ్, నెక్స్ట్ స్పోర్ట్స్, కొంచెం సెక్యులరిజం, దాని తర్వాత మా కరాటేలో మేము మ్యాక్సిమం ఏంటంటే అలాంటి వాటికి మేము చోటు ఇవ్వం. అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, కాపు, కమ్మ, రెడ్డి అవన్నీ ఏమీ లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ మేము ఒకటే, కలిసి ఉంటాం. మేము వీఆర్ ప్రూవింగ్ వాట్ ఈస్ సెక్యులరిజం. వీఆర్ ప్రూవింగ్, పొలిటికల్ పార్టీస్ చెప్పడం కాదు, వీఆర్ ప్రూవింగ్ వీఆర్ సెక్యులర్. ఇంతమంది ఉన్నారు నాకు, ఎంతోమంది, నేను ఒక్కడనే కొడుకు. కానీ నాకు ఈరోజు నాకు సంతోషం ఏంటంటే అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లులు నాకు ఇక్కడ ఫ్యామిలీ లాగా నాకు ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ప్రాణమైన ఇస్తాను చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నాను, ఏ కరాటే ప్రోగ్రామ్కి వెళ్ళినా ఒక్క నయా పైసా కూడా నేను తీసుకోవట్లేదు. కావాలి, ఎవరైనా కావాలంటే అడగండి. ఓన్లీ అప్ అండ్ డౌన్. ఎందుకంటే నా ఏ ఊరు ఎంత దూరం తెలియదు, కారు, ట్రైనో, ఫ్లైటో అక్కడ ఉండడానికి నాకు ప్లేస్. ఎందుకంటే 1970 అంటే చిన్నప్పుడు 11 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. చాలా అంటే సీనియర్ 75 వచ్చిన తర్వాత నేను కూడా మాస్టర్ అయ్యాను. నేను కూడా క్లాసులు తీశాను. ఒక కరాటే మాస్టర్ అంటే ఎంత కష్టం ఉంది, దాని మీద ఆధారపడే వాళ్ళకి, వేరే ఏది కాకుండా దాని మీద ఆధారపడే వాళ్ళకి ఎంత కష్టం ఉంది నాకు తెలుసు. దాని తర్వాత నేను యాక్టర్ అయ్యాను. ఎలా అయ్యాను? కరాటే వల్ల అయ్యాను. అందుకే కరాటే అంటే నాకు అంత గౌరవం, మర్యాద, నా దేవుడు. ఏమీ తెలియదు, సుమన్ యాక్టరే కాదు. సుమన్ డజన్ నో యాక్టింగ్, ఓన్లీ విగ్రహం, పర్సనాలిటీ కరాటే. కరాటేని చూసి తమిళ్ ఫీల్డ్లో నా 1977లో నన్ను ఒక ప్రొడ్యూసర్ రామన్న ఆఫర్ ఇచ్చి ఓన్లీ ఫైట్స్, నా ఫస్ట్ ఫిలిం స్విమ్మింగ్ పూల్, ఓన్లీ 7 ఫైట్స్ కోసం ఆడింది సినిమా. కరాటే ఫైట్ వచ్చింది, ఎవడో అతను కరాటే అంటే బ్రూస్లీ అక్కడ ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత చేశారని చెప్పి అక్కడి నుంచి నాకు లైఫ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకొని, డాన్స్ నేర్చుకొని, కింద మీద పడి ఈరోజు ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఈ కరాటే వల్ల ఏంటంటే మానసిక ధైర్యం. ఎందుకంటే మేము కుమితే అంటాం. ఈ కుమితేలో స్పారింగ్ చేసినప్పుడు 3 నిమిషాల్లో ఈరోజు నేను కింద పడిపోవచ్చు, రేపు ఇంకొకరు కింద పడతాను, అంటే నా ఒపోనెంట్. ఇట్లా కింద మీద పడి ఈరోజు జీవితంలో ఎన్నోసార్లు నేను కింద మీద పడినా నాలో ఏ మార్పు లేదు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇన్సల్ట్, ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని క్యారెక్టర్ అసాసినేషను, ఎన్ని వర్స్ట్ అవమానాలు జరిగినా తట్టుకొని ఈరోజు నా పేరు నేను నిలబడ్డానంటే నా అభిమానులు, ఆ దేవుడు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కరాటే వల్ల నేను ఈరోజు నిలబడగలిగాను. ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న యూత్కి, ఎందుకంటే ఏమాత్రం చిన్న వస్తే డిప్రెషన్, డ్రగ్స్, డ్రింక్స్లు పోతున్నారు. ఏంటి స్ట్రెస్ మీకు? నేను పడిన స్ట్రెస్సా? మీ స్ట్రెస్ ఏంటి? ఎంత స్ట్రెస్ పడినా అందరికీ తెలుసు. ఆ టైంలో అంత స్ట్రెస్ని నేను ఓవర్కమ్ చేసి నేను ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ నేను సినిమాలు చేసి ఈరోజు దేవుడి దయ, ఇంక్లూడింగ్ మీ ప్రెస్ వాళ్ళు, మీరందరూ నాకు హెల్ప్ చేశారు. ఐఎమ్ టచింగ్ 800 ఫిలిమ్స్ ఇన్ 10 లాంగ్వేజెస్, 100 ఫిలిమ్స్ ఇన్ తెలుగు యాజ్ ఎ హీరో. నేను గర్వంగా చెప్తాను, ఎందుకంటే నాకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు, ఎనర్జీ, ఇప్పుడు వరకు నా ఎనర్జీ ఇచ్చాడు. నా ఆరోగ్యానికి ఏ ఇబ్బంది పెట్టలా, చిన్న వచ్చింది కానీ నాకు ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలా. కరాటే ఎక్సర్సైజు, ఆ విజన్, నాకు కొంచెం బుద్ధిజం, కర్మ సిద్ధాంతం, మా మాస్టర్ మాకు బుద్ధిజం నేర్పించారు. ఎవడు చెడు నీకు చేస్తాడో వాడికి చెడు జరుగుతాయి, నువ్వు ఏం చెప్పొద్దు. హూ ఆర్ యూ? నువ్వు ఎవడరా చెప్పడానికి? వాడికి అలా జరగాలి, ఇలా జరగాలని, వాడికి ఏ ప్యాటర్న్లో వాడికి శిక్ష పడాలో, నీకు ఎవడైతే నీకు ఇబ్బంది పెట్టాడో, నిన్ను తొక్కాడో, వాడికి ఏ విధంగా వాడికి శిక్ష పడాలో ఆడు రాస్తాడు. నువ్వు నోరు మూసుకో, కూర్చో అని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని మేము తిడుతున్నాం, చైనా వాళ్ళని తిడుతున్నాం, మనం ఎందుకు తిట్టాలి?
ఎవడైతే మంచి చేశాడో వాడు బాగుండి, ఎవడైతే చెడు చేశాడో వాడు చూసుకుంటాడు. మనకే అధికారం లేదు. ఆ విధంగా నేను తయారై ఫిలాసఫికల్ అంటారా, బుద్ధిజం అంటారా, కర్మసిద్ధం అంటారా, ఏదో మొత్తం చేసి ఈరోజు ఆ విధంగా నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. సో అందరికీ ఇదే ఫిలాసఫీ రావాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి, మంచి మిత్రులు ఉండాలి, ఇలా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయవచ్చు. డ్రగ్స్కి, డ్రింక్స్కి లేటెస్ట్గా సింథటిక్ కొకైన్, సింథటిక్ డ్రగ్స్ వచ్చేసింది, చాలా డేంజరస్గా ఉంది. పాపం పోలీస్ చాలా ట్రై చేస్తున్నారు, బ్రహ్మాండంగా అది మూవ్మెంట్ ఉంది, ఏమి చేయలేకపోతున్నాం. పిల్లలకి సరైన అవేర్నెస్ లేదు, పేరెంటల్ గైడెన్స్ లేదు, పేరెంటల్ టచ్ లేదు, వదిలేస్తున్నారు. వాళ్ళు బిజీగా ఉంటున్నారు, పిల్లలకి వేరే ఎవరు లేరు, ఎవరు అటాచ్మెంట్ ఇస్తారో అక్కడికి వెళ్ళిపోతున్నారు, వీటికి బానిసలు అవుతున్నారు. దయచేసి వెళ్ళొద్దు, ఎందుకంటే భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీకు అన్నీ ఇచ్చారు. ఆ డ్రగ్స్ తీసుకుని మీ ఆరోగ్యం ఒక్కసారి పాడైపోతే దానివల్ల మళ్ళీ మీరు ఏమి చేయలేరు. ప్లీజ్ కీప్ యువర్ బాడీ ఫిట్, మైండ్ ఫిట్. సో ఆ విధంగా నేను అంటే ఈరోజు కొంచెం ఆవేశంతో మాట్లాడటం, ఎందుకంటే బయట విన్న కొన్ని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా ఈరోజు రాజు గారికి ఈరోజు నేను బెల్ట్ ఇస్తున్నాను. ఆయన ఇదే మాదిరిగా ఒకవైపు విశ్వక్సేన్ ఆయన కెరియర్ పర్స్యూ చేస్తూ, ఒక సైడ్ కరాటేని మర్చిపోకుండా ఎంతోమంది ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళని కూడా ఆమె హెల్ప్ చేస్తూ, వాళ్ళని ప్రపగండ చేస్తూ, మరి ఈరోజు ఎంతోమంది బెల్ట్ అవార్డులు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తే, ఈరోజు ఎంతోమంది బిజీగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చెప్పి, వీళ్ళందరూ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇది మనం ఆ మాత్రం ఏదో ఈజీగా మనం వదలలేము. దే సాక్రిఫైస్ దేర్ లైఫ్, టైం, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్. వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ అండి.